హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే హెల్త్ కేర్. మన చెత్త మన బాధ్యత. ఇంటిని శుభ్రం చేసుకోవడంలో శ్రద్ధ చూపిస్తూ ఉంటాం, పరిసరాలను మాత్రం వదిలేస్తాం. ఇది సరైందే అంటారా? తడి పొడి చెత్తను వేరు చేయడానికి గవర్నమెంట్ ఉచితంగా 2 చెత్త బుట్టలను పంపిణీ చేసింది. ఆ ప్రకారంగా వాటిని ఉపయోగించుకుందాం. తడి చెత్త పొడి చెత్త వేరు చేయకపోతే ఏమైనా హాని జరుగుతుందా? ఖచ్చితంగా హాని జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం సాధారణంగా ఇంట్లో ఉన్న తడి చెత్త పొడి చెత్తని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి మున్సిపాలిటీ సిబ్బందికి ఇస్తున్నాం. వాళ్ళు ఆ చెత్తని రెండుగా వేరు చేయలేక డంప్ యార్డ్లో పడేస్తారు. తర్వాత మొత్తం చెత్త అంతా అక్కడ కుళ్ళి మీదేననే హానికరమైన గ్యాస్ తయారవుతుంది. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇదే విధంగా కొంతమంది చెత్తను కాలుస్తారు. ఈ పొగతో జనం ఉక్కిరిబిక్కిరవుతారు. శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు, నగరంలో కాలుష్య సమస్య మరింత పెరుగుతుంది. మన ఇంట్లో ఉన్న చెత్తని తడి చెత్తగా పొడి చెత్తగా ఎలా వేరు చేయాలో చూద్దాం. పొడి చెత్తని బ్లూ బిన్లో వేయాలి. ఇందులో ప్లాస్టిక్ మరియు గాజు సీసాలు, డబ్బాలు, టూత్పేస్ట్లు, షాంపూ డబ్బాలు, చెప్పులు, బూట్లు, టాబ్లెట్లు, టెట్రా ప్యాకెట్స్, పాలిథీన్ కవర్లు, కడిగిన పాల ప్యాకెట్లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వేయాలి. బ్లేడ్స్, రేజర్లు, ఇంజెక్షన్లు, పగిలిన గాజు సీసాలు జీహెచ్ఎంసీ సిబ్బందికి విడిగా ఇవ్వాలి. గ్రీన్ బిన్ అనేది సాధారణంగా తడి చెత్తకు వాడుకోవాలి. ఇందులో ప్లాస్టిక్ కవర్ వేయకూడదు. దానిలో మీకు కావాలంటే ఒక న్యూస్ పేపర్ వేసుకోండి. అది కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న సహజమైన చెత్తని గ్రీన్ బిన్లో వేసుకోవాలి. అంటే పండ్ల తొక్కలు, కాయగూర తొక్కలు, ఆహార పదార్థాలు మరియు కోడిగుడ్డు తొక్కలు, ఎండిపోయిన పూలు, కాఫీ పొడి, టీ పొడి, కొబ్బరి పీచు ఇవన్నీ గ్రీన్ బిన్లో వేయాలి. ఇలా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వటం వల్ల ఎలాంటి సమస్యలు రావు. తడి చెత్తని మనం ఇంకొక విధంగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మన వంటింట్లో వ్యర్థాలు కాదు, వాటిని మొక్కలకు బలాన్ని ఇచ్చే నాణ్యమైన ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వంటింట్లో రోజు వచ్చే వ్యర్థాలన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటూ ఉండాలి. అలా 80 రోజులు క్రమం తప్పకుండా అలా చేస్తే మీకు నాణ్యమైన ఎరువు తయారవుతుంది. ఈ ఎరువుని మనం మొక్కలకు వేయటం వల్ల అవి చాలా బలంగా పెరుగుతాయి.
మనం మారుదాం, స్వచ్ఛ నగరాన్ని నిర్మిద్దాం. నేను మారాను, మరి మీరు మారినట్లయితే కింద కమెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.